నామమునకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో తండ్రి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకే వందనాలు, ఈ సమయం కొరకే వందనాలు, ఈ సహవాసం కొరకే వందనాలు, ఈ నడిపింపు కొరకే వందనాలు. నీ దీనదాసునిగా ప్రభువా నన్ను నిలవబెట్టుకున్న విధానం కొరకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీకు ఆత్మ నడిపింపు దయచేయండి, నీకు సహాయం దయచేయండి, నీ వెలుగు దయచేయండి, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇటు పరిచర్యకున్న ఆటంకాలు దూరం చేయండి, అడ్డంకులు దూరం చేయండి, అవరోధాలు దూరం చేయండి, ప్రార్థనా పూర్వకంగా నడిపించండి. ఈ సమయంలో ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, ఏ బిడ్డ కొరకై మేము ప్రార్థిస్తున్నాము, ఏ మానవుని ఎత్తిపట్టి మేము ప్రార్థిస్తున్నాము, ఏ విజ్ఞాపన చేస్తూ ఉన్నాము, ఏ సమస్య కొరకే ప్రార్థిస్తూ ఉన్నాము, మీరు దర్శించమని వేడుకుంటున్నాం, కనికరించమని వేడుకుంటున్నాం, దయచూపమని వేడుకుంటున్నాం, ఈ కార్యము జరిగించమని వేడుకుంటున్నాం. ప్రభా, సఫలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్భుతాలు చేసే దేవుడో తండ్రి నీకు వందనాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడో తండ్రి నీకు వందనాలు, స్వస్థపరిచే దేవుడో తండ్రి నీకు వందనాలు, రక్షించే దేవుడో ప్రభువా నీకు వందనాలు, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడో తండ్రి నీకు వందనాలు, ఆదరించే దేవుడో ప్రభువా నీకు వందనాలు, ఆకలి తీర్చే దేవుడో ప్రభువా నీకు వందనాలు, ఇక ప్రతి కన్నీటి బిందును తుడిచే దేవుడో తండ్రి నీకు వందనాలు, మాకు వస్త్రం ఇచ్చే దేవుడో ప్రభువా, జ్ఞానం ఇచ్చే దేవుడో ప్రభువా, మమ్మను బలపరిచే దేవుడో తండ్రి నీకు వందనాలు. నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుంటున్నాం తండ్రి. నీ పాద సన్నిధిలో మేము గోజాడుతున్నాం, నీ పాద సన్నిధిలో గోజాడుతున్నాం, నీ పాద సన్నిధిలో మేము మొరపెడుతున్నాం, నీ పాదములు పట్టుకుని బ్రతిములు ఆడుకుంటూ ఉన్నాం తండ్రి. సజీవుడైన దేవుడో ప్రభువా, ఆశ్చర్యకరుడైన దేవుడో తండ్రి నీకు వందనాలు చెల్లించుంటున్నాం ప్రభువా. నీ పాద సన్నిధిలో మేము చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అనేక సన్నిధిలో నీ ప్రియ కుమారుడు ప్రభువా ప్రశాంతుని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుని దర్శించండి ప్రభువా. ఇదో తండ్రి నీ యొక్క సన్నిధిలో నీ కుమారుడు పాస్టర్ ట్రైనింగ్ కాలేజీలో జాయిన్ అవటానికై ఇంటర్వ్యూ కొరకు సిద్ధపడి వెళ్ళి ఉంటుండగా ప్రభువా, నీ బిడ్డ అటెంప్ట్ చేస్తున్నా ఇంటర్వ్యూ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రశాంతుని మీరు దర్శించండి. ప్రశాంతును ప్రభువా నీకు ఆత్మతో నింపండి, నీ కార్యం జరిగించండి. ఆ బిడ్డ జీవితంలో నీ గొప్ప కార్యము జరిగించి నీ సాక్షిగా నిలవబెట్టుమని మేము మొరపెడుతున్నాం తండ్రి. నీకు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించండి. నీ బిడ్డ నీ మహిమతో నింపండి ప్రభువా. ఏదో తండ్రి నీ బిడ్డ యొక్క జీవితంలో నీ గొప్ప కార్యము జరిగించి నీ సేవలో ప్రవేశపెట్టి ఆ బిడ్డ ద్వారా మహిమ పొందుమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగని తండ్రి నీ యొక్క సన్నిధానంలో నీ ప్రియ కుమారుడు ప్రభువా అవినాష్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి నీ కుమారుడు ఎగ్జామ్ రాయడానికే సిద్ధపడి వెళుతుండగా అవినాష్ని మీరు దర్శించండి. అవినాష్ కావలసిన జ్ఞానం దయచండి, బుద్ధి వివేకం దయచండి ప్రభువా. నీ బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. నీ బిడ్డ నీ యొక్క రెక్కల నీడలో భద్రపరచమని సంరక్షించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డ చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతలను కాలుంచండి. ఎగ్జామినేషన్ హాల్లో ప్రభు ఎలాంటి టెన్షన్ లేకుండా, ఆందోళన లేకుండా, ఒత్తిడి లేకుండా, భయము లేకుండా ప్రభా పరీక్ష బాగా వ్రాసి జయము పొందే గొప్ప భాగ్యం దయచండి. నీ సాక్షిగా నిలబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సాక్షిగా నిలబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించమని మేము మొరపెడుతున్నాం తండ్రి. విడువని దేవుడో ప్రభా, సహాయం చేసే దేవుడో ప్రభా, బలపరిచే దేవుడో తండ్రి, స్థిరమైనటువంటి విశ్వాసం ఇచ్చి నడిపించండి. ప్రయాణంలో తోడుగా ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృపా కటాక్షములు నీ బిడ్డ మీద కుమ్మరింపచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ యొక్క సన్నిధిలో తండ్రి మధుమతి గాని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కుమార్తె నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డను దర్శించండి ప్రభువా. ఇదో తండ్రి నీ బిడ్డ బ్యాక్ పెయిన్ తో బాధపడుతుండగా మీ పరిశుద్ధ హస్తంతో తాకండి, స్వస్థపరచమని వేడుకుంటుంది. ఎక్కడ బలహీనత కలిగిందో ప్రభువా ఆ భాగాన్ని మీ పరిశుద్ధ హస్తంతో తాకండి, స్వస్థపరచండి ప్రభువా. ఆ బలహీనత నుండి విడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డ చేస్తున్నటువంటి ఉద్యోగంలో తోడుగా ఉండండి. నీ బిడ్డ యొక్క ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఇదిగో తండ్రి నీ బిడ్డ యొక్క ప్రయాణాల్లో నీ కాపుదల దయచేయండి. నీ బిడ్డ యొక్క కుటుంబాన్ని దీవించండి ప్రభువా. నీకు ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం.
మీరు సంపూర్ణమైన స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ప్రభువా నీ బిడ్డను రాబోయే దినాల్లో నీ సాక్షిగా నిలబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగనే ప్రభువా యొక్క సన్నిధానంలో బలిక కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇది నాన్న తండ్రి నీవు ప్రేమించి ఆశీర్వదించి నూతన సంవత్సరమైన దయాకిరీటం ఇచ్చారు. ఈ నూతన సంవత్సరంలో నీ బిడ్డ కొరకు ఏ మేలు దాచి ఉంచారో, ఏ ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నారో నీ కృప చొప్పున నడిపించండి. నీ బిడ్డ యొక్క భర్తను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డల యొక్క కుటుంబ జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి. మీరు ఫలింపచేయండి. ఇక అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు దీర్ఘాయుష్య చేత నింపండి ప్రభువా. నీవు చేస్తున్న గొప్ప కార్యముల చేత ప్రభువా నీ బిడ్డలను సంతోషపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు నీ యొక్క సన్నిధిలో నికోదేము గారు వారి కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదో తన కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డల కొరకు, వారి యొక్క చదువుల కొరకు, వారి యొక్క ఆరోగ్యాల కొరకై, వారి యొక్క క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య దూరము చేయండి, ప్రతి శోధన దూరము చేయండి, ప్రతి కీడు దూరము చేయండి ప్రభువా. భయంకరమైన పరిస్థితులు అన్నిటి నుండి తప్పించండి ప్రభు. ఆ కుటుంబం కొరకు మీరు దాచించిన గొప్ప మేలులు సమృద్ధిగా దయచేయండి. కీడు చాటున మేలు దాచి ఉంచిన దేవుడవో, నీ బిడ్డలు కీడు అనుభవించిన పరిస్థితులను తప్పించి మేలు అనుభవించే పరిస్థితిలోనికి నడిపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాంటి నీ యొక్క సన్నిధిలో డైమండ్ ప్రసాద్ గారు కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు దేని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా నీ యొక్క సన్నిధానంలో ఆదివారం అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కొరకే సిద్ధపడుతున్నాడు. దేనిని మీరు దర్శించండి, ఆత్మతో నింపండి, తెలివిని జ్ఞానమును బుద్ధి వివేకము దయచండి ప్రభువా. యెహోవా ఏ జ్ఞానం ఇచ్చువాడు అని నీ వాక్యాన్ని మేము చదువుతున్నాం. ఈ వాక్యము ద్వారా ప్రభా నీ బిడ్డకు జ్ఞానము దయచేసి బుద్ధి వివేకాన్ని ఇచ్చి నీ బిడ్డ పరీక్ష బాగా రాసి జయము పొంది ప్రభువా ఆ బిడ్డ ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు నెరవేర్చబడి గొప్ప భాగ్యము దయచండి. ఆ బిడ్డ నీ సాక్షిగా నిలబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి తోడుగా ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణముల కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ ఆటంకాలు ఎదురు కాకుండా చేయండి, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురు కాకుండా చేయమని మేము మొరపెడుతున్నాం తండ్రి. ప్రభు నీ యొక్క సన్నిధిలో లహరి అనే బిడ్డ యొక్క కుటుంబం కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, తల్లిదండ్రులను దీవించండి, తోబుట్టులను దీవించండి. ప్రభు నీ యొక్క సన్నిధిలో వారికి ప్రత్యేకమైన మన నూతన గృహ నిర్మాణం కొరకే ప్రార్థించమని కోరుతుండగా గృహ నిర్మాణ విషయంలో సాయం దయచేయండి తండ్రి. మీరే కృప చూపించండి ప్రభా. ఆ బిడ్డలు కలిగి ఉన్నటువంటి తలంపులు, ఉద్దేశాలు మీరు నెరవేర్చమని మేము మొరపెడుతున్నాం తండ్రి. ఆశ్చర్యకరమైన రీతిగా ప్రభువ ఇదో తండ్రి గృహమునిచ్చి అని సంతోషింపచేయమని మేము మొరపెడుతూ ఉన్నాం. అలా తండ్రి నీ యొక్క సన్నిధానంలో ప్రభువ ఠాగూర్ గారి వారి కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి యొక్క సతీమణి గారి దీవించండి తండ్రి. బిడ్డలను దీవించండి ప్రభు. ఆ కుటుంబం అంతటి కొరకే మేము మొరపెడుతున్నాం. కుటుంబం అంతటి కొరకు మేము మొరపెడుతున్నాం. నీ బిడ్డలో ఉన్న ప్రతి వ్యాధి బలహీనత గద్దించి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము దయచేయమని ప్రభువ ప్రార్థన చేస్తున్నాం. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభు. అనేక సన్నిధిలో నవీన్ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుని కలిగిన బలహీనత గద్దించండి, మీ పరిశుద్ధాత్మతో తాకండి, సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము దయచేయండి ప్రభువ. నీ సాక్షిగా నిలబెట్టమని మేము వేడుకుంటున్నాం. నీ యొక్క రక్షణ మార్గంలో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకు కుటుంబం అంతటి మీద నీ యొక్క ఆశీర్వాదం ఉంచండి. మేలుకరమైనటువంటి కార్యాలు మీరు జరిగించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. అలాగున్న ప్రభు అనేక సన్నిధిలో రత్నబాబు గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి యొక్క భార్యని బిడ్డలను దీవించం తండ్రి. ప్రభు అనేక సన్నిధానాలు నీ కుమారుడు ఏదో తన ఉద్యోగం కొరకే చేస్తున్నటువంటి ప్రయత్నాలు, నీ బిడ్డ రాస్తున్నటువంటి ఎగ్జామ్స్, వాటి కొరకే మేము మొరపెడుతున్నాం. ఆ బిడ్డ చేయి ప్రయత్నములన్నిటిలో కూడా ప్రభువ మీరే సహాయం దయచేయండి తండ్రి. ఆ బిడ్డ చేయి ప్రయత్నములు వ్యర్థం కాకుండా చేయండి తండ్రి. సఫలపరచమని వేడుకుంటున్నాం ప్రభు. ఆ బిడ్డను ఒక స్థిరమైనటువంటి ఉద్యోగంలో ప్రవేశపెట్టి ఆ బిడ్డ ద్వారా ప్రభువ మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం తండ్రి. ఉద్యోగ విషయంలో ఆ బిడ్డ చేస్తున్న ప్రార్థన, విజ్ఞాపనలు మీరు ఆలకించి ఉన్నతమైన
ప్రతిఫలము దయచేయండి ప్రభు. దిగులను దూరం చేయండి, ఒత్తిడి దూరం చేయండి ప్రభు, నిరాశ దూరము చేయండి ప్రభువ. నీ బిడ్డ చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతలను కావలి ఉంచుమని మేము మొరపెడుతున్నాం తండ్రి. నీ యొక్క రక్షణ మార్గంలో నడిపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాంటి తండ్రి నీ యొక్క సన్నిధానంలో ప్రభు కృపవరం గారు దాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్న వారికి ఆయన ఆరోగ్యాలు దయచేయండి. నీ బిడ్డ ఎంతో బలహీనతలు ఉన్నారు, మీరు ముట్టి స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు సంధ్య గారు కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, వారి యొక్క తోబుట్టువుల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉషా గారిని బట్టి, మోనా గారిని బట్టి, నందిని గారిని బట్టి ప్రభువ, ఇదో తన వారి యొక్క సహోదరుడు సుధాకర్ గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇన్ని బిడ్డలన్నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ కనికరం నీ బిడ్డల మీద ఉంచండి, మీ దయ వారి మీద ఉంచండి ప్రభు. ఈ సమయంలో తండ్రి నీ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఈ ప్రార్థనలో తలలు వంచుతూ ఉన్నారు, ఈ ప్రార్థనలో ప్రభు నిదాసనిగా నాతో కలిసి మరుపెడుతుండగా ఈ సమయంలో తండ్రి వారిని దర్శించండి. ఈ సమయంలో వారితో మీరు మాట్లాడండి. ఈ సమయంలో ప్రభు నీ యొక్క పరిశుద్ధాస్తంతో వారిని తాకుమని, వారి యొక్క బలహీనతలన్నిటి నుండి విడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. వారి యొక్క సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమాధాన పరచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ధైర్యపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా దిగులులన్నిటి నుండి తప్పించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీ పాద సన్నిధానములో మేము ఎవరి కొరకైతే మొర పెడుతున్నామో వారి పక్షంగా మా విజ్ఞాపన ఆలకించండి. ఈ ప్రార్థన ద్వారా ప్రభువా మీరు వారి కుటుంబాలను దర్శించండి, నీ వెలుగుతో నీ ప్రసన్నతో నింపుమని మేము వేడుకుంటున్నాం ప్రభు. అలాగే తండ్రి నీ యొక్క సన్నిధిలో విజయ గారు వారి యొక్క తల్లి గారిని బట్టి, వారి యొక్క చెల్లెలు గారిని బట్టి, వారి యొక్క ఆరోగ్యాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారు కలిగినటువంటి బలహీనతలన్నిటి నుండి విడిపించండి ప్రభు. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని నీ వాక్యములో సెలవిచ్చారు ప్రభు. నీ వాక్యమును బట్టి నెమ్మది పొంది, నీ వాక్యమును బట్టి ధైర్యమును పొంది నన్ను స్వస్థపరిచే దేవుడు అని నమ్మి ప్రభు విశ్వసించి ప్రార్థిస్తూ ఉండగా నీ స్వస్థత వారికి దయచేయండి ప్రభు. వారి యొక్క బలహీనత నుండి విడిపించి సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీ యొక్క సన్నిధిలో ప్రత్యేకమైన ప్రార్థన విజ్ఞాపనలు మేము చేస్తూ ఉన్నాం. గర్భఫలము కొరకై ప్రార్థించమని కోరిన బిడల కొరకై మేము మొరపెడుతున్నాం తండ్రి. గ్రేస్ లారెన్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, కీర్తి కొరకు మేము ప్రార్థిస్తున్నాం, శోభ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, ప్రవళిక కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, పద్మజ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, శ్వేత కొరకు మేము ప్రార్థిస్తున్నాం, సుజాత కొరకు మేము ప్రార్థిస్తున్నాం, బ్యూలా కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, ఇందిరా కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, స్టెల్లా సుందర కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ నీ బిడ్డలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి గర్భఫలం కొరకే ప్రార్థించమని కోరిన నీ బిడ్డల శిరస్సు మీద నీ హస్తం ఉంచాలి. గొప్ప దేవుడో తండ్రి నీకు వందనాలు, సజీవుడైన దేవుడో తండ్రి నీకు వందనాలు, ఆశ్చర్యకరుడైన దేవుడో తండ్రి నీకు వందనాలు ప్రభా. గర్భఫలము కుమారులు కుమార్తెలు మీరు అనుగ్రహించే స్వాస్థ్యము అని ప్రభా, మీరిచ్చే బహుమానమని నీ వాక్యములో వ్రాయించారు ప్రభా. నీకు వందనాలు. మీ స్వాస్థ్యం నీ బిడ్డలకు దయచేయండి, మీ బహుమానం నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. నీ బిడ్డలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు దూరం వచ్చేయండి ప్రభు. వేదనను వెలితిని కొరతను లోటును మీరు తీర్చుమని వేడుకుంటున్నాం తండ్రి. నిశ్చయముగా నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును అని నీ వాక్యములో సెలవిచ్చారు. ఇదిగో తండ్రి నీ బిడ్డలను ఫలించు ద్రాక్ష వలె మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నీ అభిషేకము దయచేయమని వేడుకుంటాం, నీకు ఆత్మ నింపుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువా నీ బిడ్డల కొరకు మేము చేసినటువంటి ప్రార్థన, ఈ ప్రార్థన ద్వారా మేము ప్రార్థించుండగా ప్రభువా ఈ బిడ్డలను నీ పరిశుద్ధ హస్తముతో తాకుమని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీ గొప్ప కార్యములు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే వందనాలు, ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశము కొరకే వందనాలు, ప్రార్థించడానికి మీరు ఇచ్చిన నడిపింపు కొరకే వందనాలు, నీ దాసునిగా నన్ను నిలవబెట్టిన స్థితి కొరకే నీకు వందనాలు ప్రభువా. యువతని మా హృదయాలను బలపరచండి, మా చేతులను బలపరచండి, మా మోకాళ్లను మీరు దృఢపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ పాద సన్నిధిలో తండ్రి
ఈ నీ బిడ్డల పక్షంగా మొరపెడుతుండగా నీవు దర్శనంలో చూపెడుతున్న విధము కొరకు వందనాలు. నీవు ఇవ్వబోతున్న అభిషేకం కొరకు వందనాలు. నీవు స్వస్థపరచబోతున్న విధానం కొరకే వందనాలు. నీవు చేయబోతున్న గొప్ప కార్యాల కొరకే నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ పాద సన్నిధిలో మేము మొరపెడుతున్నటువంటి ప్రతి మొర విజ్ఞాపన ప్రభా నీ సన్నిధి చేరనిమ్మని వేడుకుంటున్నాం ప్రభా. సాగర్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. బిడక వివాహం కొరకే ప్రార్థించమని ప్రభు తల్లి గారు కోరుతూ ఉండగా కుమారుడిని బట్టి మేము మొరపెడుతూ ఉన్నాం. నీ బిడ్డను దర్శించండి. నీ బిడ్డ పక్షంగా ప్రభు ఎక్కడ ఇదో తను మీరు సిద్ధపరిచారో నీ గొప్ప కార్యాలు జరిగించండి. పరిశుద్ధ వివాహ జీవితంలోనికి నడిపించండి. దాంపత్య జీవితంలోనికి నడిపించండి. కుటుంబం చేస్తున్నటువంటి ప్రార్థన, తల్లిగారు చేస్తున్నటువంటి ప్రార్థన మీరు ఆలకించి ప్రభువ నీ కార్యము జరిగించి ప్రభువ నీ బిడ్డలను ఉన్నతమైన సాక్ష్యాలతో నిలవబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం. మనుషులకు అసాధ్యమైనది కలదు, కానీ సమస్తము ప్రభువ ఎవరికి సాధ్యమే అని నీ వాక్యాన్ని చదువుతున్నా నీ అందు విశ్వాసం ఉంచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సాగర పక్షంగా నీ గొప్ప కార్యము జరిగించి వివాహాన్ని జరిగించి ప్రభా ఆ బిడ ద్వారా మీరు మహిమ పొందుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ ద్వారా ఘనత పొందుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీవు చేసిన కార్యములను బట్టి మేము మిమ్మల్ని స్తుతించు గొప్ప భాగ్యము దయచేయండి. ప్రభా నీ యొక్క సన్నిధిలో జయమణి గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని గద్దించండి, వారికి ఉన్నటువంటి బలహీనత గద్దించండి, వారికి ఉన్నటువంటి బలహీనత గద్దించి స్వస్థపరచండి ప్రభా. నీ కృపా కటాక్షములు వారి మీద కుమరింపచేయండి తండ్రి. నీ రెక్కల నీడలో భద్రపరిచి సంరక్షించుమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి నీ యొక్క సన్నిధానంలో శ్రీహరి గారు కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిని వారి యొక్క భార్యను కుమారుని దీవించును తండ్రి. కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వారికి ఉన్నటువంటి బలహీనతలు జ్ఞాపకం చేసుకోనండి, బలపరచండి, స్వస్థపరచండి, ధైర్యపరచండి ప్రభువా. నీ సన్నిధి వారికి ఎల్లవేళలా తోడుగా ఉంచుమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల్లో విశ్వాసాన్ని మీరు అంగీకరించండి, వారి యొక్క ప్రార్థన మీరు అంగీకరించండి, ఆలకించండి, ఉన్నతమైనటువంటి ప్రతిఫలము దయచేయండి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అలాంటి నీ యొక్క సన్నిధిలో నెల్సన్ రాణి గారు కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క సహోదరిని కొరకు మేము మొరపెడుతున్నాం ప్రభు. వారి యొక్క సహోదరిని కలిగినటువంటి బలహీనత మీరు గద్దించండి, అనారోగ్యాన్ని గద్దించండి ప్రభువా. మీ పరిశుద్ధ రక్తము వారి మీద ప్రోక్షింపచేయండి. శిలువలో గాయపడి మీ హస్తము వారి మీద ఉంచండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నందు వారి యొక్క తల్లి గాని బట్టి, బడుగు సిప్పోర గాని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా మీ కుమార్తెను దర్శించండి, మీ పరిశుద్ధ హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రక్షణ దయచేయండి, యొక్క విడుదల దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమాధాన పరచమని వేడుకుంటున్నాం. నీ బిడ్డల పక్షంగా చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి ఉన్నతమైనటువంటి ప్రతిఫలము దయచేయండి ప్రభువా. అలాగే తండ్రి నీ యొక్క సన్నిధానంలో ప్రియా రాజేంద్ర గారు కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియా గారిని బట్టి, రాజేంద్ర గారిని బట్టి, వారి యొక్క బిడ్డలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆ బిడ్డలను దర్శించండి ప్రభువా. ఆ బిడ్డల మీద నీ హస్తం ఉంచండి ప్రభువా. వారికి ఉన్నటువంటి బలహీనతలు జ్ఞాపకం చేసుకోనండి, మీరు బలపరచండి, స్వస్థపరచండి తండ్రి. నీ బిడ్డలు ఉన్నటువంటి బంధకాల్లో నుండి విడుదల దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డల చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతలను కావలించుంటారు. కనికరించండి ప్రభు, దయ చూపండి ప్రభు. ఈ సమయంలో ఈ బిడ్డలు మాతో కలిసి ప్రార్థనలో తలలు వంచి మొరపెడుతున్నారు ప్రభు. ఏదో తను మాతో కలిసి మొరపెడుతుండగా, మాతో కలిసి ప్రార్థిస్తుండగా, మాతో కలిసి మీ యొక్క సన్నిధిని తమ యొక్క హృదయాలు కొమ్మరిస్తూ ఉండగా వారి ప్రార్థనలు ఆలకించి ఉన్నతమైనటువంటి ప్రతిఫలం దయచండి. నీ సజీవ సాక్షులుగా నిలవబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ స్వరాన్ని వినే భాగ్యము దయచండి, నీ దర్శనాలు చూచే భాగ్యము దయచండి తండ్రి. ఏకాత్మ నడిపింపు దయచండి ప్రభా. కష్టకాలంలో మీరు తోడుగా ఉండమని మేము మొరపెడుతున్నాం తండ్రి. ఈ సమాధానం దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డల యొక్క శిరస్సు మీద హస్తం ఉంచి వారి విశ్వాసమందు స్థిరపరచుమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా నీ యొక్క సన్నిధిలో ఎస్తేరు గారు కుటుంబం కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం.
సోఫీ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. ఆనంద్ గాని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. కుటుంబాన్ని మీరు దర్శించండి, మీ రక్షణ దయచండి, నీ అందరి విశ్వాసములో స్థిరపరచండి. నీ బిడ్డలకున్న ప్రతి బలహీనత గద్దించి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు అనేక సన్నిధులు ఈ సమయంలో ప్రభులాగు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన మీ దయ కొరకు వందనాలు, మీ సమయం కొరకు వందనాలు, మీరు ఇచ్చిన నడిపింపు కొరకే వందనాలు తండ్రి. ఈ దీనుడు మొరపెట్టగా ఆలకించను, అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతని విడిపించును, రక్షించను అని నీ వాక్యము ద్వారా సెలవిచ్చారు ప్రభు. ఈ నీ బిడ్డలందరి పక్షంగా ప్రభు ప్రార్థించు గొప్ప భాగ్యం ఇచ్చారు. వారి జీవితాలు కదిలించరు, వారి యొక్క గృహాలు కదిలించరు, వారి యొక్క విశ్వాసమును వృద్ధి చేయండి, ఫలింప చేయండి. పరమందు ఆశీనుడైన దేవ, నీ దయగల దృష్టి ప్రభు నీ దాసునిగా నా మీద, నేను ప్రార్థించిన బిడ్డలందరి మీద నీ దయగల దృష్టిని ఉంచండి. గర్భఫలము కొరకే చేసిన ప్రార్థన, ఉద్యోగాల కొరకే చేసిన ప్రార్థన, వివాహాల కొరకే చేసిన ప్రార్థన, పరీక్షలో జయము కొరకే చేసినటువంటి ప్రార్థన, అనారోగ్యములతో బాధపడుతున్న వారి కొరకే చేసినటువంటి ప్రార్థన ప్రభువా, చేస్తున్న ప్రతి ప్రార్థన మనవిని ఆలకించండి తండ్రి. ప్రభా నీ పాద సన్నిధిలో తండ్రి ఈ నెలంతా కూడా మా మీద నీ కృప ఉంచినందుకు వందనాలు, నీ దయ ఉంచినందుకు వందనాలు. ఒక్కొక్క దినము కూడా ప్రభు మీరు కాచి కాపాడి సంరక్షించి ఆదరించి బలపరిచి సహాయం చేసి నడిపిస్తూ ఉన్నా విధానం కొరకే మీకు వందనాలు. మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ రక్షణ మార్గంలో నడిపించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మీ సమాధాన మార్గంలో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా మీ ఆదరణ దయచేయండి ప్రభు. ఈ సమయంలో తండ్రి దుఃఖితులైన వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తమ యొక్క ఆత్మీయులను, రక్త సంబంధికులను, తమ యొక్క కుటుంబీకులను కోల్పోయిన వారి కొరకు మేము మొరపెడుతున్నాం. మరి ఇక ప్రతి బాష్ప బిందు మీరు తుడుమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే ఆదరించి బలపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అనేక క్వారంటైన్ లో ఉన్న బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కరోనా వైరస్ చేత పట్టబడిన వారి కొరకే, బాధింపబడుతున్న వారి కొరకే, బలహీనులైన వారి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. మీ పరిశుద్ధ హస్తంతో తాక సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం దయచండి. మెడికల్ సిబ్బంది కొరకే ప్రార్థిస్తున్నాం. పోలీస్ సిబ్బంది కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. శానిటేషన్ సిబ్బంది కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. వాలంటీర్స్ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వం కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రతి బిడ్డను దర్శించి ప్రతి బిడ్డను ప్రభు నీ యొక్క చిత్తానుకూలంగా మీ ఉచితమైన కృప చేత నడిపించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. వేదనకరమైన పరిస్థితిలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, అనాథలుగా ఉన్నారు, అభాగ్యులైనటువంటి వారి కొరకే మేము మొరపెడుతున్నాం తండ్రి. వస్త్రహీనుల కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీరే దర్శించండి తండ్రి. నీ బిడ్డల పక్షంగా చేస్తున్నటువంటి ప్రార్థనలు ఆలకించండి ప్రభు. నీ గొప్ప కార్యాలు జరిగించమని మేము మొరపెడుతున్నాం. నీ రక్షణ కార్యాలు జరిగించండి. మా కన్నులతో చూడగలిగిన భాగ్యం దయచండి ప్రభు. మీ దాసునిగా నన్ను, మీ దాసరాల్ని, మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి బిడలను మీరు దీవించండి. మా తల్లిదండ్రులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మా అన్నదమ్ములను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదో తను మా కుటుంబం అంతటి మీద నీకు ఆశీర్వాదం ఉంచుంటండి. ఆ కుటుంబంలో బలహీనమైనటువంటి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధ హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము దయచేయండి ప్రభు. ఇదో తని మీరు నన్ను ఎన్నుకొని ప్రభు మీ ప్రేమతో మీరు నాకు ఇచ్చిన ఈ పరిచర్య కొరకు వందనాలు. ఈ పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి, మేలుకరంగా ఉంచండి ప్రభు, సహాయకరంగా ఉంచండి తండ్రి. ప్రభు యూట్యూబ్ ఛానల్ ద్వారా, లైవ్ ప్రోగ్రామ్ ద్వారా అనేక మంది బిడ్డలను మీ వాక్యం ద్వారా కదిలించే భాగ్యం ఇచ్చారు. ప్రార్థన ద్వారా కదిలించే భాగ్యం ఇచ్చారు. కొంతమంది బిడ్డలనైనా మోకరింప చేయగలిగిన ధన్యత మీరు ఇచ్చిన విధానం కొరకు వందనాలు. మోకరించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. హృదయాలు కుమ్మరిస్తున్న బిడ్డల కొరకే మేము ప్రార్థన చేస్తున్న వారిని కనికరించండి ప్రభు. కన్నీటి ప్రార్థన చేస్తున్నటువంటి వారిని మీరు దర్శించండి. నేను వీడుని అన్నడును ఎడబాయనని నీ వాక్యంలో సెలవిచ్చిన దేవుడు తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని వీడవక ఎడబాయి ఎల్ల వేళలా మీరు కాచి కాపాడుతున్నటువంటి విధానం కొరకు వందనాలు.
నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుంటాను. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో తలలు వంచారు, ఎంతమందిని ప్రభు ఈ ప్రార్థన ఈ వాక్యం చేరుతూ ఉందో వారందరినీ కదిలించండి, వారందరితో మీరు మాట్లాడండి, వారి అందరి యొక్క హృదయాలను మీరు బలపరచమని వేడుకుంటున్నాం. తన సమస్య నుండి విడిపించే దేవుడు, బాధ నుండి విడిపించే దేవుడు, బలహీనత నుండి విడిపించే దేవుడు తండ్రి. వింటూ ఉండగా ప్రభువా, ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా మాలో జయము దయచేయండి ప్రభు, కార్యము జరిగించమని మేము ప్రార్థన చేస్తాం ప్రభు. ఏక రక్షణ మార్గంలో నడిపించండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డల కొరకే మేము ప్రార్థిస్తున్నాం, లైక్ చేస్తున్న బిడ్డల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో తన అమూల్యమైనటువంటి కామెంట్స్ పెడుతున్నటువంటి బిడ్డల కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఈ పరిచర్య ప్రభు ఇదిగో మీరు వందలాదిగా వేలాదిగా విస్తరింపచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. తన అనేక మంది బిడ్డలు నీ వాక్యముతో పట్టుకుని కట్టగలిగే స్థితి దయచేయమని ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం. అడ్డంకులు దూరం చేయండి, అవరోధాలు దూరం చేయండి ప్రభు, భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించండి ప్రభు. నీ కృపా కటాక్షములు మా మీద కుమరింపచేయండి. నీ శిలువ చాటును మరుగుపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, నీ సన్నిధిని రుచి చూడగలిగిన భాగ్యం మాకు దయచేయండి. మీకు ఆత్మను రుచి చూడగలిగిన భాగ్యము దయచేయండి ప్రభు. నీకు మహిమతో నింపబడే గొప్ప భాగ్యము మాకు దయచేయండి ప్రభు. మేము ప్రార్థించుండగా ప్రభు మీరు మమ్మల్ని తాకినటువంటి అనుభూతిని పొందగలిగే ధన్యత దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీ పాద సన్నిధి ఈ దినాన ఎంతమంది బిడల కొరకై మేము ప్రార్థించాము, వారందరి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించండి, నీ సాక్షులుగా నిలబెట్టండి. మా ప్రార్థన దీవించండి, నూరంతలా ప్రతిఫలం దయచేయండి. రక్షణ మార్గం నడిపించండి. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. అక్కడ అపరాధము చేస్తున్నాం అని మేము క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలోని త్యాగకీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం విన తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబాలకును మనం ప్రార్థించున్న ప్రార్థన మనవులన్నిటికీ సదాకాలము తోడయుండి సఫలపరచి బలపరచి వృద్ధి